హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక అద్భుతమైన 90స్ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన దోస అండి ఇది. చూడంగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు గదా! అవునండి. గోధుమ పిండి, బెల్లంతో కలిపి చేసే దోస చాలా బావుంటుంది. నేను చిన్నప్పుడు మా మమ్మీ ఫ్రీక్వెంట్‌గా చేసిచ్చేవాళ్ళనమాట ఇది. దోస పిండి, ఇడ్లీ పిండి ఇంట్లో అవైలబుల్‌గా లేనప్పుడు ఇలాంటి దోసలు వేసి పెట్టొచ్చండి. చాలా బావుంటాయి. గోధుమ పిండి అండ్ బెల్లం కాంబినేషన్‌తో చాలా చాలా కమ్మగా ఉంటాయి. అండ్ ఇది చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. మనం మార్నింగ్ వేసుకొని నైట్ వరకు కూడా అది అంతే సాఫ్ట్‌నెస్‌తో ఉంటాయన్నమాట. ఎట్లా చేయాలో చూద్దామా? కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్ వాటర్ వేసేసుకొని, అదే కప్‌తో 1 కప్ బెల్లం వేసి దాన్ని మంచిగా కరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఆ బెల్లంని వడగట్టుకుందాము. బెల్లం నీళ్ళని వడగట్టుకుంటే దాంట్లో ఏమన్నా చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. వడగట్టుకున్న నీళ్ళని మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకొని, ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 ఫుల్ గ్లాస్ గోధుమ పిండి వేసుకుందామండి. అండ్ ఒక పావు కప్ పావు గ్లాస్ కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ వేసేసి, అదే గ్లాస్‌తో పావు గ్లాస్ రాగి పిండి కూడా వేశానండి. చాలా బావుంటుంది ఈ ఫ్లేవర్. ఈ 2 కాంబినేషన్‌లో చేసిన దోస చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది చక్కగా దోస బ్యాటర్ లా అయ్యే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. అట్లా పక్కకు పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం స్మూత్‌గా అవుతుందనమాట ఈ పిండి. ఓకే. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం దోస వేసేసుకుందామండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్‌గా, క్విక్‌గా పిల్లలు అడగంగానే వెంటనే వేసిచ్చేయొచ్చు. ఎక్కువ టైం గూడా పట్టదు. అంతే హెల్తీ, అంతే టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కాకపోతే ఇదేంటంటే దోసలు వేసినంత పల్చగా వేయొద్దండి. కొంచెం మందంగా వేసుకోవాలి. వేసేసి చక్కగా చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్‌లో కాల్చామంటే ముద్దయిపోతుందండి. సో, ఫ్లేమ్ చాలా ఇంపార్టెంట్. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కాల్చుకొని 2 వైపులా మంచి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది చూడ్డానికి. అసలు తినడానికైతే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ ఈ దోసలు తినేవాళ్ళు. బట్ అసలు ఇది చాలా చాలా బావుంటుందండి. మాకైతే చిన్నప్పుడు ఈ దోస చేస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండి, బెల్లం దోస.